మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏమిటంటే ఈ హడావుడంతా మనమే చేస్తున్నాం. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఈ హడావుడంతా మనకే ఉన్నది, ప్రజలకేం లేదు. ఇంతకుముందు తిలక్ గారు మాట్లాడుతూ ఓ మాట ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ప్రజల్ని నమ్ముకోవడం మానేసినాడు అన్నాడు. ఆయన మానేయలేదు, ఆయన ఎప్పుడు ప్రజల్ని నమ్ముకోలేదు. ఆయన ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు చూస్తున్నది అయితే వ్యవహారిస్తే మీరంతా పిల్లలు, కొత్తగా ప్రొఫెషన్లోకి వచ్చినారు కాబట్టి ఇంకా చంద్రబాబుతో పెద్ద అనుభవం లేదు మీకు. మేమందరం చంద్రబాబు నాయుడు గారి హే డేస్ అంటే ఆయన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దింపి అధికారంలోకి వచ్చిన రోజుల్లో మేమందరం రిపోర్టింగ్లలో ఈయన మా బాస్గా ఉన్నారు, మేమందరం కూడా పనిచేసిన వాళ్ళం ప్రొఫెషన్లో. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ప్రజల్ని నమ్ముకొని రాజకీయాలు చేయలేదు. ఆయన మొదటి నుంచి కూడా మ్యానిపులేషన్సే. ఆయన రాజకీయాల్లోకి రావడం దగ్గర నుంచి 78లో ఒక్కసారి ఎమ్మెల్యేగా ఏం ప్రజల్ని నమ్ముకొని గెలిచినాడో తెలియదు, కానీ ఆ తర్వాత 83లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎన్టీ రామారావు గారి శరణు వచ్చి మళ్ళీ పార్టీలో చేరిన దగ్గర నుంచి ఈ పూట వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేటివ్ పాలిటిక్స్నే నమ్ముకుంటాడు. ఆయన ఎప్పుడు ప్రజల్ని నమ్ముకోడు. ఆయన ఏమనుకుంటాడంటే ప్రజల్ని నమ్మి కాదు రాజకీయాలు చేయాల్సింది, మనం ఈ మ్యానిపులేషన్స్ ద్వారానే రాజకీయాలు చేయాలా, మ్యానిపులేషన్స్ ద్వారానే అధికారంలోకి రావాలి. ఎందుకంటే మీరు చూడండి, ఎదురుగా మనకి ఇప్పుడున్న ఎగ్జాంపుల్ 2018లో అన్ని బూతులు తిట్టి బయటికి పోయినాడు. కొమ్మినేని గారు రోజు బాధపడుతుంటాడు, అయ్యో మోదీ గారిని తిడతాడా, అయ్యో ఆ మోదీకి లేదు బాధ వీరుకున్నది. అయితే అంత తిట్టి బయటకు పోయినవాడు మొన్న ఎంత వెంపర్లాడినాడు బీజేపీ కోసం. ఎందుకు మనకి వాళ్ళకి అనిపిస్తున్నది కదా, ఈ ఎన్నికల్లో మనం చూసినాం బీజేపీ ఆ కూటమిలో ఉండడం వల్ల చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడగలిగినాడు, చంద్రబాబు ఎన్ని మ్యానిపులేషన్స్ చేయగలిగినాడు మనకి కళ్ళ ముందు కనిపించింది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రజల్ని నమ్ముకొని రాజకీయాలు చేయాలి అనుకునే సెక్షన్ ఒకటి ఉంటుంది, అది రాజశేఖర్ రెడ్డి ఆయన వారసుల సెక్షన్. అది దట్ ఈస్ ద మేజర్ సెక్షన్. ఎస్, బట్ నాట్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ టైప్ ఆఫ్ పీపుల్. రైట్ సార్.